ఫస్ట్ స్టేట్ గవర్నమెంట్ చేయాల్సింది ఏంటంటే ఎలా ఖర్చు తగ్గించుకోవాలన్నది. పుష్కరానికి స్పెషల్ ఫ్లైట్ వేసుకుని పితృదేవతలకు ఇచ్చేది అది ఏమన్నా శుభకార్యం అండి? పుష్కరం అంటే ఏంటి? పితృదేవతలకి తర్పణాలు వదలటం. ఆ తర్పణాలు వదిలేటువంటి కార్యక్రమానికి ఈ 2 పుష్కరాలకి ఈయన స్పెషల్ ఫ్లైట్ వేసుకుని అందరిళ్ళకి వెళ్ళి ఇన్విటేషన్లు ఇచ్చి రండి మా ఇంటికి మా ఇంట్లో శుభకార్యం జరుగుతుందంటే నీకు ఎవడన్నా రూపాయి ఇస్తాడా? నువ్వు 100 రూపాయలు ఇన్విటేషన్ వేసి మా వాడి అన్నప్రాసన అండి రండి అంటే అన్నప్రాసనకి ఏంటి ఈ 100 రూపాయలు ఇన్విటేషన్ ఏంటి? ఆకని వెళ్ళిపోతే కొంచెం ఇబ్బందిగా ఉన్నాను గురు, ఏమన్నా డబ్బులు సర్దుతావా అంటే ఇస్తాడా ఎవడన్నా? ఎక్కడెక్కడైతే మనకి రిటర్న్స్ వస్తాయో అక్కడ ఎక్కువగా ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడెక్కడైతే వేస్ట్ అనుకున్నారో అక్కడ తగ్గించేయాలి ఎక్స్పెండిచర్. అది ఎవడైతే సమర్థవంతంగా చేయగలడో వాడు గొప్ప అడ్మినిస్ట్రేటర్ అవుతాడు. ఈవేళ ఎక్కడెక్కడైతే ఖచ్చితంగా పుష్కరాలకి 3,000 కోట్ల రూపాయలు 2 పుష్కరాలకు ఖర్చు పెట్టారంటే ఏంటి అక్కడ వచ్చింది? ప్రజలకు పుణ్యం వచ్చింది. కానీ 3,000 కోట్లు అవసరమా? టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు నిప్పులాగా పనిచేస్తూ ఉంది. ఈ విషయాలు వాస్తవాలు ప్రజలకు పూర్తి స్థాయిలో చెప్పడానికి రాబోయే 2-3 రోజులలో ఒక టీవీ ఛానల్లో కూర్చొని 3-4 గంటలు ప్రజలకు మొత్తం మీ చరిత్ర మీ బండారం అంతా బయట పెడతా అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. మీరు అనుకుంటా ఉన్నారు